కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ముస్ట్ ఫ్యాన్స్ ఎందుకన్నానో వీడియోని చూడండి. మీరు వీడియోని చూడకుండా ఓకేనా థంబ్నెయిల్ తీసేయి. ఇది చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నా కదా. ఇన్ని రోజులు బట్టి నేను రియాక్ట్ అవ్వలేదు, కానీ ఈరోజు నాకు ఇంజూరీ అయినా సరే నేను రియాక్ట్ అవుతున్నా. ఎందుకు మీరు పెట్టే కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. కేవలం కళ్యాణ్ పడాల ఫ్యాన్సే పెడుతున్నారు, అది కూడా అబ్బాయిలు కొంతమంది, ఎక్కువ మంది అమ్మాయిలు. సిగ్గు శరం ఉందా? అందరినీ అనట్లేదు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను చాలామంది. 100లో 80 మంది 90 మంది సపోర్ట్ చేసిన వాళ్ళు, మిగతా 10 మంది చెప్తున్నా మీకు. సిరి అనే అమ్మాయి, ఒక అమ్మాయి వస్తుంది కామెంట్స్ ప్రతి వీడియోలో. నేను కళ్యాణ్ పేరు చెప్పుకున్నట్ట సబ్స్క్రైబర్లు మనీ ఎంత సంపాదించి చెప్పామా? నా సొంతంగా వీడియోలు చేసుకుంటే వచ్చిన సబ్స్క్రైబర్లు ఈ ఛానల్. వేరే ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా నేను సొంతంగా చేసుకుంటే వచ్చినవి. కళ్యాణ్ పడాలా డప్పు కొట్టి ఓకేనా భజన చేస్తే వచ్చినవి కాదు. సో నేను బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకున్న టైంలో వచ్చినవి, మిగతా నేను హెల్పింగ్ వీడియోలు చేస్తున్న టైంలో వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, నేను బిగ్ బాస్ రివ్యూలు చెప్తున్నప్పుడు నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది. కళ్యాణ్ పడాలా కావచ్చు, తనుజ గారు కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేసిన టైంలో, కళ్యాణ్ నేను సపోర్ట్ చేసిన టైంలోని మా అయితే 1000-2000 సబ్స్క్రైబర్ల కంటే ఎక్కువ రాలేదు. ఓకేనా. నేను ఏదో వీడియో చేసేది సబ్స్క్రైబర్ల కోసం, డబ్బుల కోసం కాదు. ఏదైనా మ్యాటర్ ఉండి, సో కళ్యాణ్ గురించి ఎవరైనా రియాక్ట్ అయ్యి, ఎందుకంటే కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్గా నేను, ఎవరైనా కళ్యాణ్ ఏమన్నా సరే నేను రియాక్ట్ అవుతాను. మీలా నేను వచ్చేసి కామెంట్లు పెట్టి చెక్కబేసం చేయను నేను. సో నేను ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడతాను, అది నా సొత్త, నా దమ్ము. మీరు వెనకాల ఉండి కామెంట్ చేయడం, మీకు దమ్ము ఉంటే రండి ముందుగా వీడియో చేయండి, మాట్లాడండి. ఆ రోజు హౌస్లో ఉన్నప్పుడు, కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పుడు ఒక్కరైనా వచ్చారా? సపోర్ట్ చేయడానికి ఒక్కరైనా వచ్చారా? లేదు. ఈరోజు ఇంకా చాలా ప్యానల్స్లోకి వెళ్ళాట నా గురించి చెప్పు నవ్వుకుంటుంటారట. ఎవడైతే చెప్తున్నా ప్యానల్స్లోనే అమ్మాయిలే, అబ్బాయిలు చాలా తక్కువ మంది. అబ్బాయిలు కూడా రాజు పేరు మీద ఒక చెత్తన కొడుకున్నాడు. ఇంకా సుధీర్ తోటేడి అని ఒకరు, సిరి అని ఒకరు, కొందరు ఉన్నారు అలాగా. మీకు చెప్తున్నాను, ఇంకోసారి మెసేజ్ ఏం చేయాలి నాకు తెలుసు ఓకేనా. ఎందుకంటే ప్రతి మెసేజ్కి మంచి వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టి ఓన్లీ నేను నేమ్స్ రాసుకొని మొత్తం అన్నీ ఉన్నాయి. సో మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే నేను ఈరోజు వరకు యూట్యూబ్లో కళ్యాణ్ పేరు మీద ₹1 కూడా సంపాదిస్తే దేవుడి మీద. ఎందుకంటే నా ఛానల్లో మానిటైజేషన్ అవ్వలేదు, నేను ఎలా సంపాదిస్తాను చెప్పండి. నేను కళ్యాణ్కి ఆ రోజు హౌస్లో ఉన్నప్పుడు కూడా, ఆ ఛానల్ని సపోర్ట్ చేసినప్పుడు కూడా మానిటైజేషన్ అవ్వలేదు. నేను మానిటైజేషన్ గురించో లేదంటే డబ్బుల గురించో నేను పెట్టలేదు. సో 10 మందికి మనం సాయం చేయాలి. కళ్యాణ్ వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ తెలియదు, బట్ ఏంటంటే కళ్యాణ్ పడాలా జెన్యూన్ ఉన్నాడు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. సో నాకు చాలా బెటర్ అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ కాబట్టి, సో ఒక ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేద్దాం అనిపించి ఒక జెన్యూన్ పర్సన్కి నేను సపోర్ట్ చేశాను. సో నేను 3 months కూడా లైవ్లు పెట్టి, వీడియోలు పెట్టి, నేను ఇంత కెమెరా ముందుకు వచ్చి నేను వీడియోలు చేసి ఎంతలా సపోర్ట్ చేస్తే, ఒక్కొక్కడు వచ్చేసి ఇలాగలగంటే ఎవడరా కాస్తాడు? ఛానల్స్లో ఎవడైతే వాగుతున్నాడో కుక్క వాగుడే చెప్తున్నా కదా. మీ అందరికీ కూడా గట్టిగా ఉంటుంది. మీకు దమ్ముంటే నా వీడియోల కింద వచ్చి కామెంట్ చేయండి, లేదంటే నేను లైవ్ పెట్టినప్పుడు నా లైవ్లో జాయిన్ అయ్యి మీకు దమ్ముంటే మాట్లాడండి. ఏముంది అక్కడ మాట్లాడడానికి? మీరు ఈరోజు కళ్యాణ్ హౌస్లో గెలిచిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కళ్యాణ్ భజన ప్రతి ఒక్కరు ఛాన్స్ పెట్టేసుకోవడం, ప్రతి ఒక్కరు పెట్టుకొని కొంచెం మంచిగా ఉండండి ఓకేనా. ఎవరైతే జెన్యూన్ సపోర్టరో సో అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఎగతాళి చేసి మాట్లాడడం, ఒక గురించి నవ్వుకోవడం చేయొద్దు. ఎందుకంటే నేను అంతలా కళ్యాణ్ సపోర్ట్ చేశాను, ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటాను. సో ఎవరైతే బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారో చూసుకోండి. అందరూ అనట్లేదు, కొంతమంది ఉన్నారు. సో వీడియో కొంతమందికి ఎవరైతే చేసినా వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఇంకా అర్థం కాకపోతే లైఫ్లో మారరు. మీరు కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మీరు వెనకాల ఉండి కామెంట్ చేసుకోవడం తప్ప ఎందుకు పని చేయరు.